మిత్రులందరికీ శుభోదయం. తెలుగు పద్యాన్ని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి సుమతి శతక సాహిత్యానికి శుభస్వాగతం. ఈ రోజు మనం సుమతి శతకంలోని 2వ పద్యాన్ని భావాన్ని తెలుసుకుని విశ్లేషించుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. ఇది సుమతి శతకంలోని 2వ పద్యము. ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా విందాం. అవసరానికి పనికిరాని చుట్టము మనం మనసారా నమస్కరించుకుని వేడుకున్నా కూడా కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రము, వీటిని వెంటనే విడిచిపెట్టాలి అని ఈ పద్యం యొక్క భావం. మనకి ఎంతోమంది బంధువులు ఉంటారు, కానీ సమయానికి సహాయం చేయడానికి ఒక్క బంధువు కూడా మనకి కలిసి రాలేదనుకోండి, అటువంటి బంధువుని విడిచిపెట్టాలి. అలాగే మనం నమస్కరించి వేడుకున్నా కూడా కోరిక నెరవేర్చని భగవంతుని విడిచిపెట్టాలి అని చెప్పారు ఈ పద్యంలో. మనం పిలిచిన వెంటనే భగవంతుడు ప్రత్యక్షమై మన కోరికలు తీర్చాడు, కానీ అలా తీర్చేవాళ్ళు ఈ సమాజంలో ఉంటారు. కానీ తమ స్వార్థం కోసం వాళ్ళు కొన్ని సమయాలలో ఎంత నమస్కరించి వేడినా కూడా మన కోరిక తీర్చడానికి ఇష్టపడరు. అప్పటి వరకు భగవంతునిలా పూజించే వారిని మనం విడిచిపెట్టాలి. అదేవిధంగా యుద్ధ సమయంలో శత్రువుల నుంచి దాడిని తప్పించుకోవాలి అంటే మనం ఎక్కిన గుర్రం ఎంతో వేగంగా పరుగు తీయాలి. అయితే ఏ మాత్రం కూడా ముందుకు పరుగు తీయని గుర్రాన్ని మనం వెంటనే విడిచిపెట్టాలి. ఎందుకంటే దాన్ని నమ్ముకుంటే ఆ ప్రాణహాని మనకే. కార్యక్రమం ముగించే ముందు పద్యము భావము మరొక్కసారి మీకోసం యథాతథంగా. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. అవసరానికి పనికిరాని చుట్టాన్ని నమస్కరించి వేడుకున్నా కూడా కోరిక నెరవేర్చని భగవంతుణ్ణి, అంటే భగవంతుని లాంటి మనిషిని, యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు కూడా ముందుకు పరుగుదీయని గుర్రాన్ని మనం వెంటనే విడిచిపెట్టాలి అని ఈ పద్యం యొక్క భావం. రేపటి భాగంలో సుమతి శతకంలోని 3వ పద్యాన్ని భావాన్ని తెలుసుకుని విశ్లేషించుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.